సహోదరి సహోదరులారా, మీకందరికీ నా ప్రేమ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొక వాక్యముతోటి మీ మధ్యలోనికి నడిపించిన మన దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్యం ఏంటంటే కీర్తనల గ్రంథము 136 అధ్యాయము 23వ వచనం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. అవును ప్రియులారా, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ లోకములో ఎవ్వరు మనల్ని జ్ఞాపకం చేసుకోరు. ఈ లోకములో మనము దీన దశలో ఉంటే మనల్ని త్రోసివేసిపోతాడు. మన దగ్గర డబ్బులు, ధనము, ఆస్తి, అంతస్తు అన్నీ ఉంటే మన దగ్గరకు వస్తాడు. కానీ మన యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి వాళ్ళు కాదు. మనం ఎక్కడ దీనులమై ఉన్నామా, ఎక్కడ నలిగిన హృదయముతో ఉన్నామా, ఎక్కడ మనము హీన స్థితిలో ఉంటే మనల్ని బలపరచడానికి మన దేవాతి దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మనం దీన దశలో ఉన్నప్పుడు మన ప్రభువులు వారు ఒక్కరే మనల్ని గుర్తు చేసుకోగలరు. మన అవసరతలు తీరుస్తాడు, మన అక్కర్లను తీరుస్తాడు. దీన దశలో ఉన్న మనల్ని ఆదరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దరిద్రతలో ఉన్న మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ప్రియులారా, మనం దీన దశలో ఉన్నప్పుడు మన యేసయ్య ఒక్కడ మాత్రమే ఆదరించడానికి సమర్థుడు. ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మనమందరం కలిసి మన యేసయ్య మీద ఆనుకొని జీవించులాగున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు నైనా. అయా, దీన దశలో ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా నా ప్రియులు ఎవరైనా సరే దీన దశలో ఉంటేనైనా, కష్ట పరిస్థితిలో ఉంటే ప్రభువా దయతో జ్ఞాపకం చేసుకొని నా ప్రియులందరినీ ఆదరించి ఆశీర్వదించి మేలులతో నింపమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్.